వర్షాకాలానికి ముందస్తుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన నాలాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. వరద నీరు కాలనీలోనికి రాకుండా సాఫీగా ప్రవహించేలా నాలాల పూడికతీత పనులు చేపట్టారు. 158 కోట్ల రూపాయల వ్యయంతో భద్రకాళి చెరువు దగ్గర మత్తడి పోస్తే నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. 33 నాలాల పరిధిలో పిచ్చి మొక్కలు తొలగించేలా ముందస్తు చర్యలు చేపట్టిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుపై స్పెషల్ స్టోరీ. ఓరుగల్లు నగరం హైదరాబాద్ తర్వాత రెండో నగరం. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుండి 408 చదరపు కిలోమీటర్లకు చేరింది. 11 లక్షల జనాభా ఉన్న వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. ఇందులో 600కు పైగా కాలనీల్లో నాలాల్లో పిచ్చి మొక్కలు తొలగించే పనుల్లో అధికారులు, మేయర్ నిమగ్నమయ్యారు. కాలనీల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. వరంగల్ నగరంలో 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగి కాలనీల్లోనికి నీరు రావడంతో దాదాపు 200 కాలనీలు నీట మునిగాయి. వరద నీరు ప్రవహించే నాలాలు ఆక్రమణకు గురి కావడం, కాలువలు 10 నుంచి 12,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునే పరిస్థితి లేకపోవడం వల్లే వరద నీళ్లు కాలనీలకు ముంచెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. నయీం నగర్ నాలా, బొందివాగు నాలా విస్తరణ, రిటైనింగ్ వాల్స్, ఇతర అభివృద్ధి పనులకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో హన్మకొండలోని నయీం నగర్ నాలా అభివృద్ధి పనులను 100 కోట్లతో ఏడాదిన్నర కింద చేపట్టి పూర్తి చేయడంతో నగరానికి ముంపు తీరినట్లయింది. నాలాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి గతంలో లాగా వరద నీరు నిలిచి ఇళ్లలోనికి రాకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గతంలో ఆ నాలాలన్నీ లీక్ అయ్యి డ్రైనేజ్ వ్యవస్థ అంతా దెబ్బతిని కాలనీల మీదకి, ఇళ్ల మీదకి పోవడం జరుగుతుంది. మంచినీళ్ళలో కూడా ఈ మురికి నీరు చేరుతుందనే ఆ ఆలోచనతోని, ముందు అంచనాతోని వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి డ్రైనేజ్ వ్యవస్థను కానీ, పైపు లైన్ కానీ మెరుగుపడడం కొరకు పెద్దగా ఏర్పాటు చేస్తారు. వరంగల్ శివార్లోని తిమాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, భట్టుపల్లి, రంగసాయిపేట, బెస్తం చెరువు, రంగసముద్రం చెరువుల నుంచి వచ్చే వరద బొందివాగు, భద్రకాళి నాలా గుండా నాగారం వైపు ఉధృతంగా వస్తుంటుంది. ఉరుసు రంగసముద్రం చెరువు నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు ఉండే బొందివాగు నాలాలో వరద నీరు ఆగకుండా ఉండేందుకు పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. వరంగల్ మహానగరంలో ప్రతి డివిజన్లలో, ప్రతి వాడల గల్లీల్లో మోరీలను మెరుగుపరుచుకోవడము, నాలాల యొక్క పరిశుభ్రతను చూసుకోవడము, పెద్ద డ్రైనేజీలను కూడా అన్నిటిని కూడా స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పరిపాలన దక్షత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, కార్పొరేటర్లం కానీ అందరం కూడా. బొందివాగు వరద బయటకు వెళ్లేందుకు నాలాకు సైడ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ నిధుల వర్షం నీరు ఆగకుండా కాలనీల్లోకి చేరకుండా ఉండేలా పనులు చేపట్టడంతో అభినందనీయంగా ఉందని స్థానికులు అంటున్నారు.